ప్రభుత్వంలో మేమంతా కూడా స్వామివారి సంపదను కొల్లగొడుతున్నారయ్యా, దాన్ని అరికట్టండి అంటే అక్రమ కేసులు పెట్టారు సార్ మా మీద. మేము కేసులను ఎదుర్కొన్నాం. జవహర్ రెడ్డి సిఎస్ గా రిటైర్ అయినారు, ఆయన ధర్మారెడ్డి నాకు పరువు నష్టం కింద 10 కోట్లు నోటీసులు పంపించాను. నేను ఘాటుగా రిప్లై ఇచ్చాను 40 పేజీలు. మీరు ఈ రోజు వచ్చారు పోతారు, మీరు ఆయారాంలు గయారాంలు ఇట్లాంటి ఐఏఎస్లని 30 మందిని చూసినాం, మీరు 31 వాళ్ళు. మీరు మమ్మల్ని బెదిరిస్తే భయపడే వాళ్ళం కాదు, తిరుపతి వాళ్ళము అని నేను. ఎందుకంటే సార్ నేను ఇప్పటికీ 6 కేసులు హైకోర్టులో వేశాను సార్. తిరుమల శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా 6 కేసుల్లో కూడా సార్ 100 కోట్లు స్వామివారు నా ద్వారా నిలబెట్టుకుంటున్నానంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను సార్. నేను అందుకే చెప్తున్నాను, దయచేసి వెంకటేశ్వర స్వామి డబ్బుని తాకద్దండి. నిప్పుని అగ్గిని చేత్తో ఇంటికి ఎత్తుకొని పోయినట్లే సార్ ఆయన జోలికి పోతే. కాబట్టి నేను అదే అడుగుతా, ఈ దయచేసి రవికుమార్ విషయంలో సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డు ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడారు అంటే అది రికార్డు సార్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లోనే అసలు దాని మీద సిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు సార్. వేస్తే ఎందుకంటే మీరు మీ ఛానల్లో వచ్చిన తర్వాత సార్ రవికుమార్ ఇంటికి పోయి ఈ పోలీస్ అధికారులు బయట వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు బెంగళూరులో ఒక కుటుంబం ఉంది, హైదరాబాద్లో ఒక కుటుంబం ఉంది, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు. వాళ్ళు ఇక్కడ ఉండేది నాకు తెలుసు. వాళ్ళని కరోనా టైంలో ఒక సందర్భంలో కండ్లకి గంతలు కట్టి కొండకు దొడుకొని పోయినారు సార్. ఆ రోజు కూడా అతను భయపడతా ఒక స్నేహితుడికి చెప్తే నాకు ఫోన్ చేశాడు. ఆ రోజు ఈ సమాచారం అంతా బయట రాలే. ఎందుకు దొడుక్కోమన్నారబ్బా, అంత అవసరం ఏమొచ్చింది అనుకున్నా. కానీ ఈ రోజు మహా న్యూస్ ద్వారా ఈ రవికుమార్ భాగవతం అంతా బయటకు వచ్చే లోపల ఆ రోజు జ్ఞాపకాలు వచ్చి అతను అడిగా, ఏమంటే ఇదే విషయం అండి మీకు ఆ రోజు చెప్పింది. రవికుమార్కే కండ్లకు గంతలు కట్టుకోపోయి బొక్కసంలో తలుపులు తెరిపించి వీళ్ళ అంటే బొక్కసం అంటే ఆ భాండాగారం సార్, స్వామివారి నగలుండేది అక్కడ ఎందుకు తెరిచారు అన్న దాని మీద కూడా ఆ రోజు కరోనా టైంలో ఏ ప్రోటోకాల్ అధికారులు ఉండకూడదు, కానీ సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటాయి, దాన్ని బయట పెట్టమని చెప్పండి. ఆ రోజు ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ డేట్లో, కరోనా టైంలో. కాబట్టి అవన్నీ వాస్తవాలు వెలుగులోకి రావాలి. ముడి సరుకులకు సంబంధించి సార్ ఒక చిన్న విషయం సార్, కోట్లాది రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. నెయ్యికి సంబంధించి 250 కోట్ల రూపాయలు. అది ఇక్కడ ల్యాబ్ టెస్టింగ్ పెట్టమని పదే చెప్తే అర్హత లేని వ్యక్తిని బెంగళూరు నుంచి ల్యాబ్ అనలిస్ట్ గా కొండపైన పెట్టుకున్నారు. వాళ్ళకి అర్హత లేదు. ఈ రోజు ఈవో గారు శ్యామలరావు గారు వచ్చిన తర్వాతనే ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ని పెడతామని చెప్పడం నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. కోట్లాది రూపాయలు ముడి సరుకులు కొనుగోలు చేసేటప్పుడు మనకి ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో అక్కడ వాళ్ళని పిలిపించి డైరెక్ట్ గా పర్చేస్ చేయకుండా ఎవరైతే సరఫరాదారులు ఉంటారో గుత్తేదారులు వీళ్ళతో కొలీడ్ అయిపోయి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించి రామనారాయణ రెడ్డి గారు అది కూడా మాట్లాడారు. 0.1%, 1% లెస్ సార్. దాని మీద మేము కొట్లాడాం. నిన్న కదలికి వచ్చి కొంతమంది అధికారుల్ని కేవలం బదిలీలు చేశారు సార్. బదిలీలు చేస్తే స్వామివారి సొమ్ము వెనక్కి రాదు. ఇప్పుడు టెండర్లు అయ్యి అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి సార్. ఆ వర్కుల్ని క్యాన్సిల్ చేస్తే 100 కోట్ల రూపాయలు సార్ తక్కువ లేకుండా వెంకటేశ్వర స్వామికి ఆదాయం వస్తుంది సార్. మీరు ఈవో గారితో, మీరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఈవో గారితో మాట్లాడండి. ఆ అగ్రిమెంట్ మీద ఉండే టెండర్ని క్యాన్సిల్ చేయిస్తే మీ ద్వారా మన ద్వారా స్వామివారికి 100 కోట్ల రూపాయలు మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం సార్ ఆయన ఉండిలోకి. ఈ విధంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. గోవింద. ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రగిరి.